హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. జనరల్‌గా మనం పులావ్‌లోకి, బిర్యానీలోకి ఉల్లిపాయ లేదంటే పచ్చిమిర్చి పెరుగు పచ్చడిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదా! లేదంటే షేర్వా అండ్ సాలన్ ఇవే కదా కామన్‌గా మనం తింటాం. వాటితో పాటు వంకాయ పెరుగు పచ్చడి కూడా బిర్యానీ, పులావ్‌లోకి అద్భుతంగా ఉంటుంది. అంతేకాక ఇది రైస్‌లోకి అండ్ సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. మరి వంకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తామా? ఒక వంకాయనైతే తీసుకున్నాను నేను. చట్నీ వంకాయనైతే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ తొడిమను కూడా కట్ చేసుకొని అండ్ తడినైతే తుడిచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక కంటైనర్ లేదంటే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా ఎండుమిర్చి పౌడరు, ధనియా పౌడర్ ఒక స్పూను, పావు టీ స్పూన్ అంతా గరం మసాలా అండ్ 3, 4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఈ పొడులన్నీ కూడా బాగా కలిపేసుకోవాలనమాట. ఉప్పు, కారము అంతా కూడా బాగా ఈవెన్‌గా కలిసిపోయేలాగా కలిపేసుకొని అంతా కూడా పక్కన పెట్టేసుకుందాం దీన్ని. తర్వాత మనం తీసుకున్న వంకాయని తొడిమనైతే కట్ చేసుకొని పక్కన పడేసుకుందాం. తర్వాత ఈ వంకాయని మరీ మందంగా కాకుండా అలా అని పల్చగా కూడా కాకుండా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. సో, వంకాయకి ఎన్ని స్లైస్‌లొస్తే అన్ని స్లైసెస్ కూడా ఇలాగే మీరు కట్ చేసుకొనైతే పక్కన పెట్టేసుకోండి. మరీ మందంగా ఉన్నా కూడా ఫ్రై అవ్వడానికి టైం అయితే పడుతుంది. చూసారు కదా! ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న స్లైస్‌ని మనము ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నాం కదా! వాటిలోకి ఒక్కొక్కటేసి మనం బాగా అప్లై చేసుకోవాలి. ప్రతి స్లైస్‌కి కూడా మన ఉప్పు, కారాలు బాగా పట్టేలాగా స్లైస్‌కన్నిటికి కూడా అప్లై చేసి పక్కన పెట్టుకోవాల. చూడండి ఇలా అన్నీ కూడా మనము అప్లై చేసి పక్కన పెట్టుకోవాల. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకైతే ఒక 200 గ్రాముల దాకా ఫ్రెష్ కర్డ్ అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువైతే కర్డ్ తీసుకోవచ్చనమాట. నాకైతే 200 ఎంఎల్ కర్డ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని విస్కర్‌తో కానీ, లేదంటే బీటర్‌తో కానీ, లేదంటే స్పూన్‌తో కానీ మనం చిలికేసుకోవాలి. సాఫ్ట్‌గా చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా సాఫ్ట్‌గా ఉండాలి. ఉండలు లేకుండా, ఎక్కడ కూడా గడ్డలు లేకుండా. తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైనైతే పాన్ పెట్టుకొని 2, 3 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ స్లైస్‌నైతే ఒక్కొక్క దాన్ని పాన్‌లో అయితే పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద మనం 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలనమాట. ఈ వంకాయ ముక్కలు ఇట్టే ఫ్రై అయిపోతాయి. ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ రెసిపీ అవ్వడానికి. ఇలా మనం అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై అయినాక మళ్ళీ ఒక్కొక్క దాన్ని నెక్స్ట్ ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి. అండ్ మనకప్పుడే తెలిసిపోతుందనమాట ముక్క అనేది మెత్తబడిందని. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇవి తీసుకెళ్ళి మనం సాఫ్ట్‌గా చేసి పెట్టుకున్న పెరుగులోకైతే అన్ని ముక్కల్ని కూడా ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇలాగే మీరు ఎన్ని వంకాయ స్లైస్ అయితే చేసుకుంటారో, ఆ వంకాయ స్లైస్‌లన్నిటి కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసేసుకొని, అన్నీ కూడా పెరుగులో అయితే కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పాన్ పెట్టుకొని, అందులోకి ఒక 2 స్పూన్ల దాకా ఆయిలేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా పోపు దినుసులైతే వేసుకొని, అది కాస్త చిటపటలాడిన తర్వాత, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని, అండ్ దాంతో పాటు పచ్చి కరివేపాకును కూడా కొంచెం వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము అండ్ క్రిస్పీగా అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా క్రిస్పీగా అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి మనము వంకాయ ముక్కలు పెరుగేసి పెట్టుకున్నాం కదా! ఆ పచ్చడిలోకైతే మొత్తం అంతా కలిపేసి మీదకి కిందకి ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకండి. వంకాయ ముక్కలనేవి బాగా విరిగిపోతాయన్నమాట. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. తక్కువున్నట్టయితే ఇంకాస్త యాడ్ చేసుకోండి. సో, చూసారు కదా! రైస్‌లోకైతే ఎక్సలెంట్‌గా ఉంటుంది. పులావ్‌లోకి ఇంకా బావుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.